ప్రాథమికంగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మార్నింగ్ అరౌండ్ 9:20కి there is a boulder fall from the height because of the reasons had to be ascertained, but as soon as the boulders fell ఆ కిందన ఒక ముగ్గురు వ్యక్తులు ఇరుక్కొని ఉండిపోయారనేసి సమాచారం అందడం జరిగింది. ఆ సమాచారం అందగానే మొత్తం ప్రభుత్వ యాంత్రాంగం అన్నీ వచ్చి సహాయక చర్యలు చేయడం జరుగుతుంది. బట్ యాజ్ ఫార్ యాజ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద లోకల్ పీపుల్ there are the chances of those survival is very least, but all the efforts are being made so that possible any life ఏమైనా ఛాన్సెస్ ఉంటే వాటిని సేవ్ చేయడానికి ట్రై చేయడం. హోప్ఫుల్లీ ఇట్ విల్ బి ఇన్ ద పాజిటివ్ నోట్. అండ్ ప్రభుత్వ యంత్రాంగం అంతా ఆల్రెడీ ఆర్టీఓ అండ్ ఏడీ మైన్స్ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. అండ్ దే ఆర్ వెరిఫైయింగ్ ద రిపోర్ట్స్ అండ్ హోప్ఫుల్లీ వాట్ ఎవర్ ద బెస్ట్ వీ కెన్ డూ. ఎంతమంది ఇరుక్కున్నారు సార్? ఒక ముగ్గురు పర్సన్స్ ఇరుక్కోవడం జరిగిందండి. ఇందులో లోకల్ పర్సన్ ఒకరు ఉన్నారు, అక్కడ ఇద్దరు ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. పేర్లన్నీ డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. లక్కీగా 4 persons రావడం జరిగింది ఆ మూమెంట్లో. ఆ 4th person పక్కకు తప్పేసుకున్నారు. వాళ్ళు ముగ్గురు మాత్రం ఇరుక్కోపోవడం జరిగింది. ఆ 4th person చెప్పడం ప్రకారంగా సడన్గా బికాస్ ఆఫ్ సమ్ లూజ్ సాయిల్ మేబీ వర్షాల వల్ల ఆ పై నుంచి బౌల్డర్స్ పడడం జరిగింది. సో ఆ పడడంతో వాళ్ళు ముగ్గురు ఇరుక్కుపోయడం జరిగింది. సో హోప్ఫుల్లీ ఆల్ బెస్ట్ చెప్పండి. ఆల్రెడీ ఒక లోకల్ పర్సన్ బాడీని ట్రేస్ అవుట్ చేశాం. అండ్ ఒక పర్సన్ కుడ్ నాట్ బి సర్వైవ్డ్ అండ్ హీ బిలాంగ్స్ టు చెరువు మాధవరం విలేజ్, జీకొండ మండలానికి చెందిన లోకల్ వ్యక్తి. ఇల్లీగల్ గానీ క్రషర్ లీగల్ గానే ఉన్నదని ఏడీ మైన్స్ చెప్పడం జరిగిందండి. ఆల్రెడీ సమ్ 2014లో లీజ్ అగ్రిమెంట్ అప్పటి నుంచి చేస్తున్నారని చెప్తున్నారు. ఇంకా వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. వాట్ ఎవర్ నార్మ్స్ ఆర్ ప్రెజెంట్ ఆర్ నాట్, దే ఆర్ ఏడీ మైన్స్ అండ్ ఆర్టీఓ సేఫ్టీ లేకుండా జరిగిందని ఆ వెరిఫికేషన్ అంతా ఆల్రెడీ వాళ్ళు రిపోర్ట్ పెడతారు. వాళ్ళు బేస్డ్ ఆన్ దట్ రిపోర్ట్ విల్ టేక్ డెఫినెట్ యాక్షన్.